జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైతే గెలుపోటములు అనేవి తర్వాత సంగతి. ముందుగా యుద్ధం చేయాలంటే భారీగా నిధులు కలిగి ఉండాలి. అది కూడా బిలియన్లు ట్రిలియన్లలో నగదుండాలి. మరి భారత్ పాకిస్తాన్ దేశాలకు అంత భారీగా నిధులు ఉన్నాయా? అదికాక యుద్ధాల వల్ల భారీగా ఆస్తి ప్రాణ నష్టం సైతం సంభవిస్తుంది. అలాగే భారీగా ఆయుధ సంపత్తి సైతం కలిగి ఉండి తీరాలన్నది సుస్పష్టం. అంతేకాదు ఈ యుద్ధం తర్వాత ఏ దేశమైనా మళ్లీ తిరిగి కోలుకోవాలంటే చాలా ఏళ్లు పడుతుంది. అది కూడా అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఇక యుద్ధం అనేది ప్రారంభమే కాకూడదు. ఒకవేళ ప్రారంభమైతే దానిని ఆపే శక్తి ఆ యుద్ధాన్ని ప్రారంభించిన ఆ దేశాల చేతుల్లో ఉండదు. అందుకు గత చరిత్రలోనే కాదు, ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని పరిశీలిస్తే పరిస్థితులు ఇట్టే బోధపడతాయి. దాదాపు 1990లో ఓ సంస్థ సర్వే ప్రకారం పాకిస్తాన్తో సుమారు 1000 గంటల పాటు భారత్ యుద్ధం చేస్తే అందుకు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఓ అంచనా. దాదాపు 4 దశాబ్దాల క్రితం జరిగిన ఈ సర్వేను పరిశీలిస్తే ప్రస్తుతం ఇదే సమయంలో పాక్తో యుద్ధానికి దిగితే భారత్కు అయ్యే ఖర్చు విలువ దాదాపు కొన్ని వందల రెట్లు పెరిగే అవకాశం ఉంది. నాడు యుద్ధ ఖర్చు 1000 కోట్లలో ఉంటే నేడు అది లక్షల కోట్లలోకి ఎగబాకిందన్నది స్పష్టంగా అర్థమవుతోంది. అలాగే పాకిస్తాన్కు సైతం దాదాపుగా ఇదే రీతిలో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కానుంది. మరోవైపు ప్రతి ఏటా బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణ రంగానికి భారీగా కేంద్రం నిధులు కేటాయిస్తోంది. గతేడాది అంటే 2024-25 మధ్య రక్షణ రంగానికి 6.21 లక్షల కోట్ల రూపాయలను కేటాయించింది. ఒకవేళ యుద్ధం జరిగితే మాత్రం ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందన్నది ఎవరూ కాదనలేని సత్యం. ఇక భారత్లో విదేశీ మారక నిల్వలు సైతం $681.15 బిలియన్ ఉన్నాయి. ఇవి కూడా యుద్ధ అగ్నిగుండంలో సమిధి కాక తప్పదనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ యుద్ధం కారణంగా రెండు దేశాల్లోని దాదాపు అన్ని రంగాలపై పన్నులు విధించే అవకాశం ఉంది. ఇది సామాన్యుడిపై సైతం భారం పడే అవకాశం ఉంది. ఇది ప్రపంచ మార్కెట్లో భారత్ తయారు చేసే ఉత్పత్తులపై పడే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికే భారత్లో జీఎస్టీ పేరిట ప్రతి దానిపై పన్నుపోటు తప్పడం లేదు. ఇక యుద్ధం జరిగితే మాత్రం పన్నుపోటు అలా ఇలా కాదు, ఓ రేంజ్లో ఉంటుందనే వాదన ఉంది. అలాగే సబ్సిడీ మీద ప్రభుత్వం పలు పథకాలను అందిస్తోంది. వీటికి సైతం దాదాపుగా కోతపడే అవకాశం ఉంది. సైనికుల కోసం, యుద్ధ సామాగ్రి కోసం, వారికి ఆహారం అందించడం కోసం, సైనికులను తరలించేందుకు తదితర అంశాలు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అందుకు భారీగా నిధులు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వార్ ట్యాక్స్ విధించే అవకాశం ఉంది. గగనతలంలో విమానాలు వెళ్లకుండా ఇరు దేశాలు ఆంక్షలు విధించుకున్నాయి. ఇలాంటి నిర్ణయాలతో కూడా ఇరువైపులా నష్టాలు ఉన్నాయి. విమానాల దూరభారం పెరగడం, అధిక సమయం ప్రయాణించడంతో పాటు విమానయాన సంస్థలకు అదనపు సిబ్బందిని ఉద్యోగాల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా బాగుండాలంటే యుద్ధం ప్రారంభించడం కంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం తాలూకా ఆర్థిక మూలాలపై వేటుపడేలా చర్యలు తీసుకోవాలి. అలా అయితేనే ఆ దేశం తాలూకా ఉగ్రవాద కోరలను పీకినట్లవుతుంది. ఆ దిశలో భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.